ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఇటు సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, మరి ఆత్మీయ సంఘంకి, మరి ఆత్మీయ తల్లికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకొచ్చిన. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు అనేవారే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ లెక్కలో మీ అందరిని యేసయ్య ఉన్నారు అనబడవారే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. పునరుత్థానుడైనటువంటి యేసయ్య మనకి ఆయన ఏమిచ్చిన్నాడు? జీవమునిచ్చి ఉన్నాడు. ఏమిచ్చినాడు? ఆత్మీయ జీవమునిచ్చినాడు. హల్లెలూయా. గడిచిన కాలం అంతయు మనం ఆలోచన చేసినట్లయితే ఎందరో ఈ లోకంలో గతించిపోతూ వస్తున్నారు కదా. మరి గణాంకాలు చూసినట్లయితే రోజు కంట 2 లక్షల పై చిలుకు మనుషులు ఈ లోకంలో నుంచి అంతరించిపోతున్నారు. ఎంత? 2 లక్షల పై చిలుకు. మరి పుట్టేవారి సంఖ్య 3 లక్షల పై చిలుకు. చూడండి, మనము ఏ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉన్నాము అని అంటే, దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన పునరుత్థానాన్ని మనము చేయడానికి మనందరినీ ఈరోజు సజీవ లెక్కలో నింపి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. మరి బైబిల్లో కంటే ముందు మనము ఈ లోకంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులను చూద్దాం. వారిని నా అంతటా నేనే బాబాని, నా అంతటా నేనే రాజుని, నా అంతటా నేనే దేవుణ్ణి అనుకుని చాలా మంది బ్రతికి ఉండగానే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఒక 40 రోజులు, ఒక 30 రోజులు, ఒక 100 రోజులు అని రాసుకొని గవర్నమెంట్ ఇస్తే పర్మిషన్, వారు ఏం చేస్తారంటే గోతి దవ్వుకొని అందులో ఉండి 10 రోజులకో 15 రోజులకో బయటికి వచ్చి నేనే నాకు అన్ని శక్తులు ఉన్నాయి, నాకు అన్ని ఈవులు ఉన్నాయి అని చెప్పుకునే వ్యక్తులు లేకపోలేదు కదా. 37లో లాహోర్, మన పాకిస్తాన్ ఇండియా కలిసి ఉన్న ప్రాంతంలో హరిదాస్ అనే ఒక వ్యక్తి 40 రోజులు పర్మిషన్ తీసుకున్నాడు. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ సమాధి తవ్వుకొని ఉన్నాడు. అందులో ఆయన 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల తర్వాత అతన్ని తీస్తే అతను చనిపోయిన శవము లెక్కనే ఉండి ఉన్నాడు. ఆయనను మరి ఇన్స్టెంట్ గా మెడికల్ ట్రీట్ తీసుకొని ఆయనను బ్రతికించాడు. అంటే నువ్వు నమ్ముకున్నది దేవుడు, మనమందరినీ నమ్ముకున్నటువంటి ఆ దేవుడు నిన్న కాదు, నేడు కాదు, నిరంతరం సజీవుడైనటువంటి దేవుడు ఈ లోకంలో నీ కొరకు ఆయన నువ్వు పొందవలసినటువంటి పాపములను, నువ్వు పొందవలసినటువంటి శ్రమను ఆయన శిలువ మ్రాను మీద పొంది ఆయన నిద్రించి తిరిగి లేచి ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈ లోకంలో ఎక్కడ ఉన్నారా? అలాంటి వ్యక్తిగా పిలువబడినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారా? చనిపోయి నేనే లేచి నేనే దేవుడిని అని చెప్పుకున్న వ్యక్తులు ఉన్నారా? చెప్పరేందమ్మా? ఉన్నారా? చెప్పరేందమ్మా? ఎన్నుకున్న వ్యక్తులు చెప్పరేందమ్మా? అలాంటి వ్యక్తులు ఉన్నారా? లేరు. కాబట్టి మేము నమ్ముతున్నటువంటి ఆ దేవుడు, మనమందరం నమ్ముతున్నటువంటి ఆ దేవుడు నిన్న నేడు సజీవుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉండగా మనకెందుకు భయం? హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అలాంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి. అందుకనే మరియా బయలుదేరి వెళ్తుంటది కదా, నా దేవుణ్ణి నేను చూడాలని పెందలకడనే లేచి సమాధి దగ్గరకు పోతున్నప్పుడు సమాధి యొక్క రాయి తెరవబడి ఉండగా అక్కడనే గోజాడుచు నా దేవుడు ఎక్కడా అని ఏడుస్తున్నది, నా తండ్రి ఎక్కడా అని ఏడుస్తున్నది ఆ తల్లి. ఆ వేదన, ఆ శిలువ మ్రాను మీద పొందినటువంటి ఆ దెబ్బలకు ఆయనను చూడడానికి ఎంత త్వరపెట్టి పెందలకడనే వచ్చిందో ఆ తల్లి. కాళ్ళ ప్రక్కన చూస్తే దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలను చూసి ఏడ్చుతూ బయటికి వెళ్తున్నప్పుడు అమ్మా అని పిలిచినటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు యేసయ్య. అమ్మా అని పిలిచినటువంటి దేవుడు నిన్ను నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? నిన్ను నీ విశ్వాసములో నువ్వు ఇంకా దిగిపోయి నువ్వు యేసయ్యను నమ్ముకొని ఈ లోకంలో ఉంటే నీ పేరు పెట్టి యేసయ్య పిలుస్తున్నాడు యేసయ్య. ఆ సజీవుడైనటువంటి యేసయ్య నీ హృదయాంతరంగంలో జన్మించాలని, మనమందరం పునరుత్థానం అయినటువంటి ఆ యేసయ్యను కలిగి ఉండాలని ఆ దేవుడు వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన చూడండి 1 కొరింథీయులు 15వ అధ్యాయము 10వ వచనము, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. హల్లెలూయా. మనం అందరం ఏ కృప వలనే ఉన్నాం? కాదు, నేను ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి కృపన. దేవుడు ఏమంటాడు? ఆదికాండంలో 1:28లో భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు, అన్ని సముద్రములను మచ్చరములను ఇచ్చినటువంటి దేవుడు ఏలుమని అంటాడు. ఈ లోకమునే నువ్వు ఏలుమనంటే, కానీ లోకంలోకి నువ్వు బౌండ్ అయిపోయినావు.
లోకంలో ఉన్నటువంటి క్రియలకు నువ్వు అనుసరించబడుతున్నావు. లోకాన్ని ఏది చెప్తుందో నువ్వు అనుసరిస్తున్నావు. హల్లెలూయా. నేను యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. లోకాన్ని ఏలే కృపని నీకు ఇచ్చిన దేవుడు నువ్వు ఎందుకు లోకాన్ని ఏలాలి? నువ్వు లోకాన్ని ఎందుకు ఏలాలి అంటే నీకు సజీవమైనటువంటి ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దీని నువ్వు ఏలాలి, కానీ ఆ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు నువ్వు ప్రాకులాడద్దు. హల్లెలూయా. నీ కొరకు ఆయన శిలువ మ్రాణి మీద తిన్నటువంటి దెబ్బలకు చనిపోయి ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములను తెరవడానికే వాక్యం ఇచ్చినటువంటి వాగ్దాన పూర్వకంగా నెరవేర్చినటువంటి వాక్యాల చేత తిరిగి 3వ రోజు యేసయ్య వచ్చినాడు. ఎందుకయ్యా ఆ రోజు 3వ రోజే రావాలి? చనిపోయిన గంటకే రావచ్చు కదా, చనిపోయిన 2వ రోజు రావచ్చు కదా, అందరికి డౌట్ ఉండొచ్చు కదా. ఎందుకట్లా? వాగ్దానాలు నెరవేర్చడానికి కొరకే, యేసయ్య రాకముందు రాయబడినటువంటి ఈ వాక్యాలను నెరవేర్చడానికే ఆ తండ్రి యొక్క ఆజ్ఞలను కనుక్కొని ఈ లోకానికి వచ్చిన యేసయ్య 3వ రోజు వచ్చినాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. ఏంది నమ్ముతలేరా? నమ్ముతలేరా? హల్లెలూయా. ఒక రోజు ఒక క్షణం వస్తుంది, ఉన్న పాటునే ఈ లోకంలో చనిపోతావు. యాక్సిడెంట్ల చేత చనిపోతున్నావు, రాకపోకలలో జనాలు చనిపోతున్నారు, సూసైడల్ చేసుకొని చచ్చిపోతున్నారు, కుటుంబంలో సమాధానాలు లేక చచ్చిపోతున్నారు, కాలేజీలో ఒకరి మీద ఒక నిందలు వేసుకుంటూ చనిపోతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులు బంధకములో మనమందరం ఉండి ఉంటే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నమ్మదగినటువంటి దేవుడు నీ పక్షమున ఉండగా నీ కొరకే ఆయన మృతులలో లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఒకరి కొరకు కాదు. ఆయన తిరిగి జన్మించినప్పుడు మరియాకే కనబడలే, శిష్యులకే కనబడలే, ఆ 500 మంది సంఖ్యలో ఉన్నటువంటి జనసాంద్రతలో కూడా కనబడి ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. మీకు సమాధానము కలుగును గాక అని ఏ విధంగా అయితే పలికి ఉన్నాడో యేసయ్య యోహాను సువార్తలో మనం చూడగలము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 చివరిలో మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. చూడండి, ఆదివారం సాయంకాలము శిష్యులు అక్కడ చూడండి, యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. మన మధ్యలో కూడా ఆ సజీవుడైనటువంటి యేసయ్య, మనందరికీ సమాధానం కర్తగా ఉన్నటువంటి యేసయ్య వచ్చి ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. మీ హృదయంలో జన్మించిన యేసయ్య, నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. చూడండి, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, అవునా కదా? ఎన్ని తరాలు మారినా నిన్న నేడు నిరంతరం సజీవుడైనటువంటి యేసయ్య మాత్రమే ఈ లోకాన్ని ఏలుతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. చూడండి, అందరు వినాలా? ఎవరికైనా బాధ అనిపిస్తే తర్వాత మాట్లాడుకుందాం. మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ప్రసాద్ అన్న చనిపోయింది అనుకో, మనం తీసుకుపోతారు, భూస్థాపన చేస్తారు. 1 రోజు 2 రోజులు తర్వాత ఆ బాడీ ఎట్లుంటుంది? ఇట్లనే ఉంటుందా? కుళ్ళి కృషించిపోయి కీటకాల చేత తినబడి అన్ని తిన్న తర్వాత మనము ఈ శరీరము మన్నైనది మట్టికే, మత్యమైనది మట్టికే వెళ్ళిపోతుంది. కానీ దేవుడు చేత తాకబడిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. వాళ్ళను పాడ మీద తీసుకుపోయి వాళ్ళ దగ్గర కాల్చిపోయిన తర్వాత అందులో కూడా విశ్వాసం చేత నమ్మబడినటువంటి కుటుంబాలు ఉంటాయి. ఒకవేళ వారు గిన తగలబడిపోతే వాళ్ళు ఎటు వెళ్తారు? మట్టిలోనే కలిసిపోవాల్సిందే కదా, మట్టిలోనే కలవాలి కదా. ఆ బూడిదని తీసుకుపోయి వేస్తారు కదా, అది ఎట్లా నీళ్ళ కొట్టుకొని చక్కెర కలవాల్సింది మళ్ళీ మట్టికే. యేసయ్య మట్టి చేత మనం సృష్టించగా మనము కూడా మట్టికే వెళ్ళిపోతాం. కానీ దేవుని నమ్ముకున్న నీవు మనమందరం ఆత్మ చేత ఎక్కడికి వెళ్ళబడతాం? చెప్పలేనమ్మా, మీరందరూ పరలోకానికి గోరా? ఎక్కడికి వెళ్తాం? పరలోకానికే వెళ్తాం. చూడండి, ఎందుకు అనంటే మన కొరకు తండ్రి ఆజ్ఞలు మేరీ ఈ లోకానికి వచ్చి నా పాపములను అన్ని శిలువ మ్రాణి మీద మోసి ఈ లోకములో నీ కొరకు ఆయన మానవ శరీరముగా జన్మించి దెబ్బలు తిని హింసించబడి గీపెట్టబడి ముఖము మీద ముళ్ళ కిరీటం, నీ చెడ్డ ఆలోచనల చేత ఆయన ముళ్ళ కిరీటము గుచ్చిండ్రమ్మా. నువ్వు మాట్లాడుతున్న ఈ నోరుతో మాట్లాడుతున్న చెడ్డ మాటలకు నోరు గుద్దబడాయమ్మా. నీ చేతులు కాళ్ళ చేత చేసినటువంటి పాపములకు కాళ్ళకు శీలలు పెట్టబడుతున్నారు అంటారు కొందరు. 2-3 మేకులు పీక్కోలని ఏ దేవుడు అయ్యా? మీ దేవుడు అని. అదే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించి ఆ దెబ్బలు తిన్నటువంటి దేవుడు నీ కొరకే, నువ్వు ఇంకా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేకనే ఆయన 2వ రాకట ఆగింది. నిన్ను నన్ను అందరినీ ఆయన పరలోకాన్ని తీసుకెళ్లడానికి కొరకే. నువ్వు ఇంకా మారుతావని, నీ తలంపులలో నీ ఆలోచనలో ఇంకా యేసయ్య తట్టే తిరుగుతావని
నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వం అన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి క్షేదనమైనటువంటి ఆలోచన కలిగి క్షేతను విడిచిపెట్టి అక్షేతలో నీ హృదయం మార్చుకోవడానికి కొరకు యేసయ్య నీ కొరకు కనిపెట్టుకున్నాను లేదా ఇంకా నువ్వు అలాంటి జీవితంలో ఉండి ఉన్నట్లయితే యేసయ్యతో మాట్లాడుతున్నావు. నమ్మదగినటువంటి దేవుడు, సహాయకర్తమైనటువంటి దేవుడు, నీకు అపోస్తలుడైన పౌలుకి తోడైనటువంటి దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి 15వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. మనిషిని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుల ద్వారానే మృతులు పునరుద్ధానములను కలిగిన. చూడండి అక్కడ ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆదాము ద్వారా. ఆదాముని ఎంత మంచిగా ఈ ఈవులను ఇచ్చి ఉన్నారో, భూమిని ఆకాశాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆదాముని ఏలు అని అన్నాడు, ఈ లోకాన్ని పరిపాలించు అని అన్నాడు, ఈ లోకంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేయి అని అన్నాడు. ప్రకటనలకెళ్ళి తీసి ఇచ్చినటువంటి వ్యక్తి ఎంత ప్రేమగా చూసుకోవాలి కదా. చూడు అప్పుడే దిగిండు ఎవడు? సాతాను గాడు వచ్చి ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టినటువంటిది. మీ ఫ్రెండ్స్ల మధ్యలో చిచ్చు పెట్టేటోళ్ళు లేరంటారా? మీ కుటుంబాలలో చిచ్చు పెట్టేటోళ్ళు లేరంటారా? మీ రక్త సంబంధికుల మధ్యలో చిచ్చు పెట్టేటోళ్ళు లేరంటారా? ఒక మేస్త్రికి ఇంకొక మేస్త్రికి మధ్యలో చిచ్చు పెట్టేటోళ్ళు లేరంటారమ్మా? ఆ సాతాను గాళ్ళే యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఎన్ని శోధనలు, ఎన్ని విపత్తికరమైనటువంటి వ్యతిరేకంగా నీ చుట్టూ ఉన్నను, నువ్వు నమ్ముకున్నటువంటి బలమైన దేవుడు నీ పక్షంలో గొప్ప కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. ఎందుకు? ఆయన నీ కొరకు శిలోం రాణి మీద చనిపోయి నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. చూడు, ఆదాము వచ్చి ఈ లోకంలో అంత పాపంని స్ప్రెడ్ చేస్తే ఆ పాపాన్ని అంతటినీ దీపం మీద వేసుకొని యేసయ్య చనిపోయి నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. చూడు, ఏ విధంగా అయితే ఆయన నీకు ఇవ్వాలని అనుకున్నాడు నువ్వు సిద్ధపడాలి. ఒకవేళ నువ్వు సిద్ధపడకుండా నీ పేరు కలిగినటువంటి ఆ విత్తనము ఇంకా కుళ్ళి కృషించిపోయి ఆ విత్తనము పడిపోతే ఆ మొక్క అవుతుందమ్మా? కాదు. నీ ఆత్మఫలములు అభివృద్ధి చెందుతాయా? లేవు. నువ్వు అక్కడనే అవి తొక్కబడి అవి పుర్లకు ఆ చిన్న చిన్న కీటకాలకు ఆహారం అయిపోయి చనిపోతావే తప్ప నీ ఆత్మ నెరవేరదు, పరలోకంలో ఉండజాలు. అందుకే యేసయ్యతో ఈ వాక్యం చేత మాట్లాడుతున్నాడు. చూడండి 15:42. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి. చూడండి, మన విత్తనం ఏ విధంగా విత్తబడాలి ఈ లోకంలో? అరే, ఒకడు రౌడీగా ఉన్నాడు, ఒకడు ఒక రకమైనటువంటి రౌడీ షీటర్, ఒకడు ఒక రకమైనటువంటి దొంగ. వాడిని మనం కొన్ని రోజులకు మర్చిపోతామా? ఒక సంవత్సరంలో మర్చిపోతాం, లేదా 2 సంవత్సరాలకు మర్చిపోతాం. మరి మంచి వ్యక్తి చనిపోతే మనము భక్త సింగ్ గారిని గుర్తు చేసుకుంటున్నామా లేదా? ఏసన్న గారిని గుర్తు చేసుకుంటున్నామా లేదా? ఎందరో దైవజనులు ఈ లోకంలో, పురుషోత్తం చౌదరి ఎందరో తీసుకుంటా పోతే నోటికి వచ్చినటువంటి వారు ఎందరో దైవజనులు ఉంటారు. ప్రతి దైవజనులు ఇక్కడ ఒక బీజంని, విత్తనాన్ని విత్తివేస్తున్నారు. ఆ విత్తనములు ఎవరి ద్వారా విత్తబడినది? యేసయ్య మరణించడం ద్వారా విత్తబడినది. అదే నీతో యేసయ్య అంటున్నాడు, నీ హృదయంలో ఉన్న క్షయ బీజము ఏదైనా ఉండి ఉంటుందో అది ఫలభరితంగా రావాలి అంటే, అక్షతలో నువ్వు ఉండాలని అంటే, ఆ దేవుని యొక్క ఆత్మ ధరించుకొని నువ్వు ఈ లోకంలో విత్తబడినట్లయితే అది ఫలబుద్ధి అయ్యి అభివృద్ధి అయ్యి లోకంలో విస్తరించి ఇంకా మన దేశంలో యుద్ధాలు జరగకుండా ఉన్నాయి అంటే ప్రార్థన ఆయుధాల చేత నువ్వు ఫలించిన వారు విత్తినటువంటి ఈ విత్తనాల చేత మనము ఫలభరితంగా విత్తబడుతున్నాం. హల్లెలూయా. మనం ఇతరుల చేత ప్రేమ చేత మాట్లాడుతున్నాము, ప్రేమ ఆప్యాయతల చేత మనం మాట్లాడుతున్నాం బట్టి ఇంకా ఆయన విత్తినటువంటి ఈ విత్తనాలు అభివృద్ధి చెంది ఎంత మేలు ఇవ్వాలని ఆశిస్తున్నాయి. హల్లెలూయా. ఆ విత్తనంగా నువ్వు ఉంటావమ్మా? నేను ఉంటా అనేటోళ్ళు హల్లెలూయా చేద్దాం. నేను ఉండా అనే వాళ్ళు హల్లెలూయా చేద్దాం. నైస్, మంచిగా ఇస్తున్నారు. చూడండి, ఆ విధంగా మనము విత్తనాలను విత్తాలి. విత్తనాలు విత్తువాడు విత్తుటకు బయలుదేరేదు. కొన్ని విత్తనాలు ఏంటంటే, ఈ స్టోరీ మీకు అందరికి తెలిసే కదా. కొందరు అంటారు, ఏందన్నా రిజరక్షన్ కదా, పునరుద్ధానమే కదా మీరు మాట్లాడేది. కొందరికి బాధ అనిపించినా మీరు వినాలా, మంచిగా ఉంటుంది. నేనేమంటానంటే, ఒక పేషెంట్ ఉన్నాడు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. మనం ఏం చేస్తాం? ఆయనను సిపిఆర్ చేస్తాం, ఆయన మీద పెట్టి ఒత్తుతా ఉంటాం కదా. ఆ గుండెకి అందాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఆ గుండె బ్లాక్ లో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్ ని ఒకేసారి సడన్ గా ఓపెన్ అయితే బ్రతికింది కదా, అది రిజరక్షన్ కాదా? అది రిజరక్షన్ కాదా అని డిబేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కొన్ని విషయాలు మన తెలంగాణనే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడంట, ఇతను ఇక డెత్ బెడ్ మీద ఉన్నాడు, తీసుకెళ్ళని చనిపోయిందమ్మా, కార్యక్రమాలు చేసుకోండి అని అన్నారు. వాళ్ళ ఇంటికాడ అన్ని రెడీ చేసుకున్నారు.
ఓ ఆ డబ్బులు వచ్చింది, వాళ్ళు వచ్చింది, వీళ్ళు వచ్చింది, పట్టుకపోయేటోళ్ళు వచ్చింది, రెడీ చేసుకుని ఉన్నారు. ఇక వీళ్ళు తీసుకుపోయి ఆ అంబులెన్స్ లోకి వెళ్ళి ఇంటికి వచ్చింది, అది తీసుకుపోదామని కదా ఆయన లేచి కూర్చొని బాటిల్ కొట్టుకొని నీళ్ళు. అంటే నేనేమంటున్నా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తాను, డాక్టర్లను అసలు క్రిటిసైజ్ చేయను. ఎందుకు అనంటే పరిస్థితులను స్ట్రెస్ను బట్టి ఏమని చెప్పుండొచ్చో మనకు తెలియదు. ఆ పరిస్థితిలా ఈయన లేచి కూర్చున్నాడు, అదే లేచిండ్రా అని అన్నాడు. అది రిజరక్షన్ కాదు. దాని ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, రిససిటేషన్ అని అంటారు. అంటే ఎప్పుడైనా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా సడన్ గా చనిపోయిన వ్యక్తి, అంటే చనిపోకుండా ఆ స్పర్శలో ఏదైతే బ్లాకేజ్ అయ్యి సడన్ గా లేచి బయటకు వస్తారో అది మెడికల్ టర్మినాలజీ. నీ దేవుడు ఎన్ని మెడికల్ టర్మినాలజీలో టెస్ట్ చేసుకున్నా ఆయన పరిశుద్ధుడే, ఆయన జీవాధిపతియే, ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడే. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. అందుకనే అంటాడు, ఏ విత్తనాలు విత్తాలా చెప్పండి? మంచి విత్తనాలు, అక్షయమైనది గాను, ఇంకా అనహీనముగా విత్తబడి మహిమ కలిగినటువంటి విత్తనాలుగా మనము మారాలి. ఇంకా మీ ఎందుకమ్మా అంటారు కదా. ఇంకోటి మంచి వినండి, టైం ఉన్నది, నేను తీసుకుంటే చాలా పెద్దగానే ఉన్నది కానీ క్లుప్తంగానే చెప్తా. కొందరు ఏమంటారంటే, అబ్బా ఇప్పుడేనా బాప్తిజం తీసుకోవాలా, నేను బాప్తిజం ఎప్పుడో 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో తీసుకుంటా అని అంటారు. అరే దేవుణ్ణి నమ్ముకో బిడ్డ, నువ్వు 6వ తరగతే కదా, నువ్వు 10 సంవత్సరాలకే ఉన్నావు కదా, నువ్వు దేవుని నమ్ముకో, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుకో అని. ఏ అన్న ఈ చిన్నమిగా ఉన్నాం కదా అన్న, కొంచెం పెద్దగా తర్వాత నమ్ముకున్నది. యేసయ్య ఆయన మొదలు పెట్టినటువంటి ఆశ్చర్య కార్యములు వారి అమ్మ అడ్డుకున్నా కూడా నా సమయం ఇంకనూ రాలేదన్న. యేసయ్య ఈ సమయం నీకు ఇచ్చినాడు ప్రియుడా. యవ్వన కాలములో గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి, ఆయన ఉన్నటువంటి ఇచ్చలనన్నిటినీ, ఆయనకు ఉన్నటువంటి శరీర ఇచ్చలనన్నిటినీ చంపుకొని దేవుడు ఆయన యొక్క జీవితాన్ని నువ్వు ఆదర్శప్రాయంగా తీసుకొని ఈ లోకంలో జీవించాలి. ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో విపత్తులు వస్తాయి, అవన్నిటినీ నువ్వు యేసయ్యనే నీ మదిలో ఆయనే ఉండాలా. ఆ యవ్వన రక్తము, ఆ యవ్వన కాలపు ఇచ్చలు, ఆ యవ్వన కాలపు కోరికలన్నిటినీ ఆయన భరించుకొని, ఆయన సహించుకొని, ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తము నాయనలు ఏమై ఉన్నదో అని నెరవేర్చుకున్నాడు. నిన్ను ఈ లోకంలో దించలే. ఉత్తగా నీకు ఏ క్యారెక్టర్ లేకుండానో, నీకు ఏ మంచి ఈవులు నీయకుండానో ఈ లోకంలో దించలేదు. నీకు శ్రమ వచ్చినా దేవుడి ఇచ్చినటువంటి ఇవే, నీకు కష్టం వచ్చినా దేవుడు ఇచ్చినటువంటి కృపయే, నీకు సంతోషము, నీకు బాగా ఆస్తులు ధనదానాలు నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన మంచి ఈవులే. కష్టం వచ్చినా మంచి ఈవులే. ఎందుకు అంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరి దిక్కు చూస్తావు? మీ నాయన దిక్కు చూస్తావా? మీ అమ్మ దిక్కు చూస్తావా? నీకు పైసలు ఇచ్చిన దిక్కు చూస్తావా? కాదు. ఎవరి దిక్కు? ఒకరోజు నీకు ఇచ్చినటువంటి పైసలను అడుగుతాడేమో కానీ నీకు ఈవులను ఇచ్చినటువంటి దేవుడు, జీవ వాయువు పూజినటువంటి దేవుడు నీకు జీవాన్ని అడుగుతాడమ్మా? చెప్పలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇచ్చలకు నువ్వు రోగస్తుడు అయి ముందుగానే చనిపోతున్నావు. అర్థమవుతుందా నేను అనేది? హల్లెలూయా. ఈ పునరుద్ధానమైనటువంటి ఈ దినంలో దేవుడు నీ కొరకే ఘనమైన విత్తనముగా నువ్వు ఉండాలని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు వీరా. అదే విధంగా 44వ వచనం, అంతకన్నా ఘనమైనదిగా చదువు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. హల్లెలూయా. మనమంతా ప్రకృతి సంబంధించినటువంటి వ్యక్తులమే. ఎందుకంటే ఈ లోకంలో తింటున్నటువంటి ఆహారం, మీ అమ్మ ఏం తింటున్నది? అన్నమే కదా తినేది. ఆ అన్నం తీసుకునే కదా నువ్వు అమ్మ కడుపులో పుడుతున్నావు. దీంట్లో చనిపోయిన తర్వాత ఈ ప్రకృతికే వెళ్ళిపోతుంది, కానీ దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ, జీవం కలిగినటువంటి ఆత్మ పరలోకానికే వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? నీ ఆలోచనలే అడ్డుకుంటున్నాయి, నీ తలంపులే అడ్డుకుంటున్నాయి, నీ క్రియలే అడ్డుకుంటున్నాయి. ఈ లోకంలో తిరుగుతున్నటువంటి అంధకార శక్తి, దురాత్మల శక్తిలే అడ్డుకుంటున్నాయి. అవే గ్రహించుకుంటున్నాయి, అవే నిన్ను బలహీన పెడుతున్నాయి, అవే నిన్ను మాంత్రిక తాంత్రిక శక్తులకు అలవాటు చేస్తున్నాయి, అవే చెడ్డ మాటలు తీసుకొస్తున్నాయి, అవే ఈ లోకంలో బంధిస్తున్నాయి, అవే నిన్ను చంపుటకు దారి తీస్తున్నాయి. యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. పునరుత్థానమైనటువంటి యేసయ్య నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ మార్చుకోవాలి. హల్లెలూయా. నీ చెడ్డ తలంపు, నీ ఆలోచన, నీ యావత్తును మార్చుకున్నటువంటి యేసయ్య. చూడండి. అదే విధంగా 53వ వచనం చూద్దాం. క్షయమైన
ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మాత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. చూడండి, మనమందరం ఏం ధరించుకోవాల్సిందట? ఏం ధరించుకోవాల్సిందట? అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని మనం ధరించుకోవాలి. ఈరోజు మీతో మాట్లాడుతున్నాం, చాలా విషయాలు మాట్లాడాలని ఆశకుని ఉన్నాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. కాలేజ్ పిల్లలు కూడా వచ్చినారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బాగా ఈజీగా అర్థమవుతుంది. ఏంటి అంటే, ఒక సెల్ ఫోన్ లా 2 సిమ్లు ఉంటాయా? ఉంటాయి కదా. మరి అదే సెల్ ఫోను 2 కాల్స్ ఒకటేసారి డిఫరెంట్ సిగ్నల్ నుంచి వస్తాయా? ఏదమ్మా? బిఎస్ఎన్ఎల్ కాల్ అదే నంబర్కి వస్తుంది, అదే మొబైల్ నెంబర్ కలిగినటువంటి ఎయిర్టెల్ వాడు ఫోన్ చేస్తాడు, 2 ఒకటేసారి మాట్లాడతావా? అదే నీతో మాట్లాడుతున్నాడు. సాతాను నీ హృదయంలో ఉంటే, సాతాను బంధకములు కలిగినటువంటి ఆలోచన నీ హృదయంలో ఉంటే యేసయ్య వస్తాడా? తిరిగి జన్మించిన యేసయ్య నీ కొరకు వస్తాడా? నీ హృదయంలో సాతానే ఉన్నాడు, యేసయ్య లేడు అని అంటే నీతో యేసయ్య వస్తాడా? అదే అంటున్నాడమ్మా, నువ్వు ఇంకను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే, నీ బాల్య దినములందే ఉన్నప్పుడే నీ యొక్క సృష్టికర్త అయినటువంటి యేసయ్యను స్మరించుకోవాలి. ఆయన యొక్క కాడిని నువ్వు మోయాలి అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నీ యవ్వన కాలపు ఇచ్చలనన్నిటినీ చూడండి, ఆ విధంగా మనకి దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 22. యోహాను సువార్త 20వ అధ్యాయము 22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మంచిగా, మీరు ఎవరి పాపమును క్షమింతురో అది వారికి క్షమింపబడును, ఎవరి పాపమును నీవు నిలిచి ఉండనిత్వో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. చూడండి, నువ్వు వెళ్తున్నావు, నువ్వు సంఘంలో వెళ్తున్నావు, నువ్వు క్రియల చేత నువ్వు పరిశుద్ధాత్మ వరం కోసం వెళ్తున్నావు. మనమందరం ఈ సంఘ సహవాసంలో వచ్చినప్పుడు దేవుడు నిన్న ఆత్మీయ తల్లి ఊదితే అన్ని జీవాయువులు ఊదితే నీ పాపము పోతుంది కదా. ఈ వాక్యం ఎక్కడ ఉన్నదని ఎత్తిన ఏమన్నది? మనము యేసయ్య అన్నాడు అనుకోండి, మన మనుషుల మూతే వాసన వస్తుందేమో, కానీ దేవుడు ఊదితే జీవవాయువు, నీలో ఉన్నటువంటి దురాత్మలన్నీ పారిపోతాయి, నీలో ఉన్నటువంటి బలహీనత యావత్తు వెళ్ళిపోతుంది, నిన్ను నింపబడతాడు. పిల్లలు ఇట్లా డిస్టర్బ్ చేస్తే వాళ్ళకు నేను మందలించాలమ్మా, అటెన్షన్ పోతుంది కదా. రైట్. చూడండి, అప్పర్ హౌస్ లో ఉన్నప్పుడు ఆ హౌస్ కాడ అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రత్యక్షమై చెప్తున్నాడు కదా, మీకు మరలా సమాధానం కలుగుతుందా యేసయ్య మీతో అంటున్నాడు. ఇంకను నీవు నశించిపోతే యేసయ్య జీవవాయువు ఊదుతాడు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం 21. సమస్తమును తనకు లోబర్చుకోవలసి జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా. నా శరీరము ఆ విధంగా మహిమ గలగా ఉన్నంతకు మార్చును అనే ఆలోచన కలిగిన వాళ్ళు హల్లెలూయా చూద్దాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను మహిమ శరీరంగా మారాలనే వాళ్ళు హల్లెలూయా చూద్దాం. ఆ విధంగా దేవుడు ఆయన పొందనటువంటి గాయాల చేత ఆయన తిరిగి జన్మించి నిన్ను ఆయన యొక్క సన్నిధానంలో తాకాలని, పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని తాకాలని ఆశిస్తున్నాడు. ఇంకను నువ్వు విశ్వాసంలో బలపరచాలని, ఇంకను నీ వాడబారినటువంటి జీవితాన్ని ఫలభరితంగా మార్చడానికి దేవుడు ఆశిస్తున్నాడు క్రీడ. ఆ విధంగా మనం అందరము ఆయన చేత నింపబడి చివరిదిలా ఒక వాక్యం చూసుకున్నాం. ఏ విధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు క్రీడ గమనించండి. ప్రతి ఒక్కరము మనం ఆయన సన్నిధానంలో నింపబడి ఆయన కొరకే మనం చూస్తుండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్షయమైనటువంటిది మనము చూడగలం కదా. ఈ లోకంలో ఇంకా అవిశ్వాసాలు ఎందరో 90 సంవత్సరాలు ఉన్నటువంటి సారాకి గర్భఫలం ఇచ్చింది అంటే వైద్యపరంగా అది సక్సెస్ అవుతుందా? వైద్యపరంగా ఈ లోకంలో ఉన్న పరంగా అది నిజమా అబద్ధమా అంటే అది అబద్ధమే. కానీ పరలోక మహిమ కలిగినటువంటి దేవుడు అబద్ధముని నిజముగా మార్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఇంకా ఉద్యోగం రాలేదనో, నీ పిల్లల విషయంలో మంచి ఈవులు ఇవ్వలేదనో, పక్కవారు కానీ ఇతరులు కానీ నిన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఈ లోకములో వారు నిన్ను హెచ్చిస్తే, హేళన చేస్తే, ఇబ్బంది పెడితే
మహిమ కలిగినటువంటి దేవుడు నీకు మంచి ఈవులు ఇవ్వాలని, మంచి ఉద్యోగము, మంచి వివాహ జీవితము, మంచి గర్భఫలమును, మంచి ఇల్లు ఇవ్వాలని, మంచి స్థలాలు ఇవ్వాలని ఆశీర్వదించురా. అలాంటి దేవుని యొక్క ఆత్మను మనం అంటి పెట్టుకొని ఆయనతో మనము సజీవ లెక్కలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైన నీవు, నిర్మలమైన నీవు, వాడపాలైన స్వాస్థ్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనికరము చెబుతున్నారు. మనలను మరలా జన్మింపజేసి. ఆమేన్. చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ. మనమందరము ఆయన ఇచ్చు జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన పునరుద్ధానము ఒట్టిగా కాలేదు. ఆయన తండ్రి యొక్క వాగ్దానాలను నెరవేర్చి ఈ లోకంలో నీకు ఎన్నో ఆశలు చూపెట్టినటువంటి దేవుడు, ఎన్నో ఈవులు ఇచ్చినటువంటి దేవుడు. వాటిని సక్రమంగా మనము నడుపుకోవాలని, వాటిని దేవుడు యవ్వన ప్రాయంలో కార్చినటువంటి ఆ అమూల్యమైన రక్తం చేత ఆయన రక్తము మనం చూసినట్లయితే ఆయనకున్నటువంటి 99.99% అన్ని సిమిలరే. 0.01 మాత్రమే ఆ స్పిరిచువల్ ఆత్మను మనం తాకబడక ఈ లోకంలో అంతరించిపోతున్నాం. స్త్రీ దేవుని యొక్క అంచును తాకి ఆమె యొక్క పాపాలన్నింటినీ విడిపించుకోవాలి. ఆమెలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ విడిపించాలి కదా. నేను అనుకుంటా ఇస్కరియోతు యూదా దేవుని చెవుని కోసి ఇలా పట్టుకుని అప్పగించింది కదా, ముందు పెట్టి. దేవుణ్ణి అప్పగించిన తర్వాత ఆయన ఎంత శోధనలో పడిపోవచ్చు కదా. నీ హృదయముకి నా ఇంకా అట్లనే నేను నమ్ముకొని జీవిస్తున్నా, కానీ చేసే కార్యాలన్నీ నువ్వు చేస్తుంటే, నువ్వు నమ్ముకొని నీ విశ్వాసం ఇస్కరియోతు యూదా లెక్క నువ్వు వెనక ఆ సాతాను బంధకంలో పడిపోయి ఉంటే యేసయ్యతో మాట్లాడుతుంది. జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగి నీకు ఇవ్వాలని ఆశీర్వదించురా. ఆ వ్యభిచారించినటువంటి ఆ స్త్రీ దేవుని నమ్ముకొని ఆయన హృదయాన్ని మార్చుకుని, నువ్వు ఇంకనూ నీ యొక్క పాప బంధకంలో ఉంటే దేవునితో మాట్లాడుతున్నావు. ఇదే అనుకూలమైనటువంటి సమయం. దేవుడు పునరుద్ధాన దినమున నీ హృదయముని పునరుద్ధరించుకొని మంచి ఈవుల చేత దేవుడు మన అందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవునయ్యా, కూలీ క్రైస్తవ సంఘం అంతటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. పిలిచిన బిడ్డల హృదయం అన్నింటినీ అయా, కొత్తగా వచ్చిన బిడ్డలందరి హృదయంలో నూతన కార్యం జరిగించమని వేడుకొచ్చున్నాం. అయా, వారి తల్లిదండ్రులను అయా వచ్చినటువంటి విశ్వాసాన్ని బలపరచడం నాయన కృప దయచేయమని వేడుకొచ్చున్నాం. నేను ప్రభా, మరి ముఖ్యంగా మేమందరం ఈ వాక్యం చేత పునరుద్ధానంలో ప్రభా మేము పాల్పొందుకొని నాయన నీ కొరకు కనిపెట్టుకొని మాలో ఉన్నటువంటి అయా అక్షయమైనటువంటి బీజం అన్నిటినీ మార్చుకొని అక్షయ బీజంగా మార్చడం నాయన నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాం. అయినా వాళ్ళ ఆరాధనలో మేము వెళ్ళవచ్చుండగా మీరే మాకు తోడండి రక్షించి కాపాడు. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.